శ్రీ గురుభ్యో నమ. శ్రీ దత్త దర్శనము. అధ్యాయం 6. ధర్మకీర్తి. భద్రశీలుడు. స్వామి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడం వరకే మన వంతు. ఇక ఆయన్ని మనం మర్చిపోతామేమో కానీ ఆయన మనని ఒక్క క్షణమైనా మర్చిపోడు. ఆయన్ను మనం విడిచిపోతామేమో కానీ ఆయన మాత్రం మనల్ని లోకాంతరాల్లోనూ జన్మాంతరాల్లోనూ కూడా విడిచిపెట్టడు. మనం తప్పు చేసి భ్రష్టులమైన చివరకు ఆయననే తిరస్కరించినా సరే ఆయన మాత్రం మనల్ని విడిచి తనకు పట్టలేదని ఊరుకోడు. స్వామి కరుణ అలాంటిది. ఇలా అంటే నమ్మశక్యంగా ఉండదేమో కానీ భద్రశీలుడి కథ వింటే మనకు ఆ అపనమ్మకం తొలగిపోతుంది. నర్మదా నదీ తీరాన మనోహరమైన మహర్షి ఆశ్రమం ఒకటి ఉండేది. అక్కడ గాలవుడనే ఒక ఆయన పరమశాంతుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కొంతకాలానికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి భద్రశీలుడని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నాడు ఆయన. ఆ పిల్లవాడు మెల్లిగా తప్పటడుగులు నేర్చుకునే రోజులొచ్చినాయి. వాడా తప్పటడుగులతోనే దేవుడింట్లోకి వెళ్ళి దేవుడి విగ్రహాలకు ఎదురుగుండా కళ్ళు మూసుకుని కూర్చునేవాడు ధ్యానం చేస్తున్నట్లుగా. కదిలేవాడు కాదు, మెదిలేవాడు కాదు. తల్లిదండ్రి చూసి నవ్వుకునేవాళ్ళు. తండ్రి పోలికేనని ముద్దు చేసేది తల్లి. మాటలు రావడం మొదలుపెట్టినాయి. ఆ ముద్దు మాటలతోనే కేశవ, నారాయణ, మాధవ, గోవింద అని 24 నామాలు పలికేవాడు. ఒక అత్త లేదు, ఒక తాత లేదు, అమ్మ లేదు, నాన్న లేదు. ఎప్పుడు కేశవ, గోవింద, అదే ఆట, అదే పాట, అదే ఏడుపు. ఆడుకునే ఈడు వచ్చింది. తోటి ఈడు పిల్లలతో జత పెట్టుకోనే లేదు. ఎప్పుడూ ఏకాంతంగా ఉంటాడు. చేతనైనంతలో అందంగా శ్రీహరి విగ్రహాలు తయారు చేస్తాడు మట్టితోనే. ఆకులు పూలు తెచ్చి కేశవనామాలతో పూజ చేస్తాడు, ప్రదక్షిణాలు చేస్తాడు. పొద్దుగూకులు ఇదే ఆట. తోడి పిల్లలు ఎవరైనా వచ్చి ఆటలకు పిలిస్తే ఏడుస్తాడు, కేశవ, గోవిందా అని. అది చూచి తోటి అమ్మలక్కలంతా ఆ తల్లిని అనేక రకాలుగా కంగారు పెడుతుండేవాళ్ళు. ఇదేమైనా పిచ్చేమో, పిచ్చి కుదిర్చే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళమని కొందరు చెప్పేవాళ్ళు. రాజధానికి ఎవరో స్వాముల వారు వచ్చారట, ఆయన ఇలాంటివన్నీ ఉచితంగా నయం చేస్తారట, అక్కడికి తీసుకెళ్ళమని కొందరు బలవంత పెడుతుండేవారు. ఇదేదో గాలి చేష్టల్లే ఉంది, వెంటనే భూత వైద్యాలు చేయించకపోతే ఎటు దింపుతుందో అని మరికొందరు బెదరగొట్టేవాళ్ళు. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం పిల్లవాడి సంస్కార విశేషాన్ని ఊహించుకుని పొంగిపోతూ వాడిని ప్రోత్సహిస్తూ ఉండేవారు. వాడు మాటలు ఇంకా రాకముందే ఏకాదశి వచ్చేసరికి పాలు తాగేవాడు కాదు. తల్లికి తండ్రికి అర్థమయ్యేది కాదు. కాస్త మాటలు వచ్చేసరికి చెప్పసాగాడు, ఇవాళ ఏకాదశి, నాకు బువ్వ వద్దు అని. అది నీకు కాదురా అని ఎన్నో చెప్పారు తల్లి తండ్రి. వాడు ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. పైగా ఆ రాత్రంతా నిద్రపోకుండా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని పాటలు పాడుతూ కూర్చునేవాడు. ఇవన్నీ తాము ఇంట్లో అనుకునే మాటలు విని చేస్తున్నాడనే భావించేవారు తల్లి తండ్రి. ఇక వీడి ఎదురుగా నోరు మెదపరాదమ్మా అనేది తల్లి. క్రమంగా కాలు సాగేసరికి హరికీర్తనలు చేస్తూ ఒళ్ళు మరిచి గంతులేస్తూ ఉండేవాడు. ఒకనాడు అలా హరికీర్తనల్లో ఒళ్ళు మరిచి గంతులేస్తున్న పిల్లవాణ్ణి చూసి ఆనందం పట్టరానిది అయిపోయింది వెర్రిబాగుల తండ్రికి. ఆయన పిల్లవాణ్ణి గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని, మా నాయనే, మా పుణ్యం కొద్దీ పుట్టావురా, సరే కానీ ఇలా ఉండాలని నీకెవరు చెప్పారా నాన్న? ఇంత చిన్నతనంలో ఈ ఏకాదశి వ్రతం ఎలా అబ్బిందిరా నీకు? ఎప్పుడు చూచినా హరినామమే తప్ప మరోటి పలకని ఈ దీక్ష నీకెలా కుదిరిందిరా నాకన్న తండ్రి అని అనేక రకాలుగా ముద్దు చేశాడు. అలా చాలాసేపు ముద్దు చేస్తూ ఆ వరసలు, పూర్వజన్మలో నువ్వు ప్రహ్లాదుడివా ఏమిరా అన్నాడు మాట సామెతగా అప్రయత్నంగా. కాదు, ధర్మకీర్తి మహారాజును అన్నాడు పిల్లవాడు పుటుక్కున. ఉలిక్కిపడ్డాడు తండ్రి. ఏమిటి, నువ్వు ధర్మకీర్తివా, మహారాజువా? నీకెట్టా తెలిసింది? నిజమేనా? పరిహాసాలు కూడా నేర్చుకున్నావా ఏమిటి? గాలవుడికి కొడుకు మాటలు నమ్మటం కష్టంగా ఉంది. కొడుకు మాత్రం నిశ్చలంగా చిరునవ్వు నవ్వి, నాన్నగారు, అసత్యం చెప్పాల్సిన అగత్యం ఏం వచ్చింది నాకు? అదేమీ లేదు. యమధర్మరాజు చెప్పిన మాటల్ని బట్టి ఇలా నడుచుకుంటున్నాను. మీరడిగాక చెప్పకపోతే తప్పని చెబుతున్నాను అన్నాడు. గాలవు ముని విద్వాంసుడు, ఉత్తమ సాధకుడు. జాతి స్మృతి అనేది ఎంత దుర్లభమో ఆయనకు తెలిసినంతగా మనకేం తెలుసు? అందుకనే ఆయన అంతగా ఆశ్చర్యపోతున్నాడు. ఆయన మెల్లగా ఆశ్చర్యం నుంచి తేరుకొని, నాయనా, నువ్వు చెప్పేదంతా ఇంద్రజాలంగా ఉంది. జాతి స్మృతి కలిగేటంతటి మహాయోగి మన వంశంలో పుట్టడం వల్ల నా జన్మ తరించిందనుకుంటున్నాను. నిన్ను పుత్రమోహంతో ముద్దులాడి అపచారం చేస్తున్నానేమోనయ్యా. ఓయి సిద్ధపురుష, నీ చరిత్రను, యముడు నీకు చేసిన ఉపదేశాన్ని కూడా నాకు చెప్పు. నేను కూడా కొంచెం పైకెళ్లే గతి కల్పించు అన్నాడు. ధర్మకీర్తి కుమారుడిలా చెప్పసాగాడు. నాన్నగారు, నా చరిత్ర అనడం వెర్రిగా తోస్తోంది. ఇవాళ ఈ శరీరాన్ని నేనని వ్యవహరిస్తున్నాము. ఇప్పుడు నా చరిత్ర అంటే గాలవ పుత్రుడి చరిత్ర.
అప్పుడు నేనంటే బొడ్లో కత్తి నెత్తిన తురాయి ఉన్న మహారాజు. అప్పుడు నా చరిత్ర అంటే ప్రతిష్టాన పురాధిపతి చరిత్ర. ఇప్పుడు చెప్పండి, నా చరిత్ర అంటే ఏ చరిత్ర? మరి నేనంటే ఎవరో తెలిస్తే నా చరిత్ర తెలుస్తోంది. అది వేరే కదా. ఇప్పుడు మన ప్రసంగం అది కాదు కదా. నా పూర్వజన్మ రూపమైన ధర్మకీర్తి కథ చెప్పమనే మీ అభిప్రాయం. అందువల్ల ఆ కథను నా కథగా గాక వాడి కథగానే చెబుతాను. నాన్నగారు, పూర్వం ఒకప్పుడు చంద్రవంశంలో ధర్మకీర్తి అనేవాడు పుట్టాడు. అతను ప్రతిష్టానపురం రాజధానిగా మొత్తం 9,000 ఏళ్లు రాజ్యం చేశాడు. అయితే అతడు మొదటి నుంచి కొంచెంగా పరప్రత్యయనేయ బుద్ధే. ఎవరైనా మంచి వాగ్దాటితో చెబితే అది నిజమే అని నమ్మే గుణం అతనిది. అదే అతడిలో ప్రధాన లోపం కూడా ఉపకరించేదే అవుతుంది ఒకప్పుడు అతను శ్రీ దత్తాత్రేయ మహాయోగి స్వామిని గురించి చాలా వినటం జరిగింది. ఆ రోజుల్లో అతనికి ఆశ అనంతంగా ఉండేది. తను చాలా గొప్పవాడైపోవాలని, అర్ధకామాలు రెండింటికి ధర్మమే మూలహేతువని పెద్దలందరూ ఏకగ్రీవంగానే చెప్పారు. కానీ ఆ ధర్మస్వరూపం ఏమిటి అన్న చోట తలొకరు తలో మాట చెప్పసాగారు. అంచేత ధర్మస్వరూప నిర్ణయం కోసం దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిద్దామని నిశ్చయించుకున్నాడు అతను. రాజు కదా, వెళ్లే ముందే ఆయన్ని గురించి వీలైనంత ఎక్కువగా విచారించి తెలుసుకోవటం అతని సహజ గుణం. అలా స్వామిని గురించి ఆలోచిస్తున్న కొద్దీ, స్వామిని గురించి వింటున్న కొద్దీ తనకు తెలియకుండానే అతనికి స్వామి మీద భక్తి దృఢం కాసాగింది. మరి భగవద్గుణ సంకీర్తనకు ఫలం అదే కదా. అలా స్వామి మీద భక్తి పెంచుకుని అతను ఒక శుభముహూర్తంలో బయలుదేరి స్వామి దర్శనానికి వెళ్ళాడు. ఇతడు చూసిన ముహూర్తం ఎలాంటిదో కానీ ఇతడు వెళ్ళేటప్పటికీ స్వామి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఒంటి మీద బట్టే సరిగ్గా లేదు. ఒక కుర్రది స్వామిని వాటేసుకుని ఉంది. ఇక స్వామి తెగ తాగి ఒళ్ళు మరిచి ఉన్నాడు. మళ్ళీ తాగుతున్నాడు. తాగినంత తాగుతున్నాడు. పట్టపట్టక వెళ్ళుకొచ్చి ఒళ్ళంతా కారుతోంది. ఆ వాసనకి ముక్కులు పగిలిపోతున్నాయి. ఈగల ఒంటి నిండా ముసిరి ఉన్నాయి. కళ్ళు చింతనిప్పుల్లాగా ఉన్నాయి. ఆ స్వామిని చూసి అంత దూరంలోనే ఆగిపోయాడు రాజు. చెబితే విన్నప్పుడు ఏదో అనుకున్నాడు కానీ తీరా చూసేసరికి ఏవగింపుతో కడుపులో దేవినట్లయింది. వెళ్ళిపోదామనిపించింది. కానీ అంతలో స్వామి గురించి విన్న మాటలన్నీ గుర్తుకొచ్చాయి. ఇది స్వామి పరీక్ష అనిపించింది. చివరికి ఎటూ తోచక దూరం నుంచే సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చూసి స్వామి అతన్ని రాళ్లు వేసి కొట్టాడు, కర్రలు విసిరి కొట్టాడు. అనుకున్న పని సాధించే తత్వం మాత్రం బాగా ఉందా రాజుకు. స్వామి ఇలా కొడుతుంటే, స్వామి ఇది నన్ను కొట్టడం కాదు, నా పాపాలని పోగొట్టడం అని చేతులు జోడించి అక్కడే నిలబడిపోయాడు. అది చూచి స్వామి అతన్ని బండ బూతులు తిట్టసాగాడు, బెదిరించసాగాడు. అలా కొన్ని రోజులు గడిచినాయి. రాజు అక్కడే నిలబడి ఉన్నాడు. స్వామి అప్పుడప్పుడు వచ్చి తిట్టిపోతున్నాడు. అప్పటికి స్వామికి మరింత దయ పుట్టింది కాబోలు. అది అతను ఎరుగడు. దగ్గరకు వచ్చి కాళ్ళతో తనటం సాగించాడు స్వామి. అప్పటికీ చెల్లించలేదు రాజు. స్వామి, మీ పాదాలకు నొప్పి కలుగుతుందేమో, ఇది నన్ను తనటం కాదు, నన్ను పవిత్రుణ్ణి చెయ్యటం అని మళ్ళీ నమస్కరించేవాడు. స్వామి ఏమన్నా చెయ్యని దోసిలొగ్గి తల వంచుకు నిలబడ్డం ఇదే పని. మరో మాట లేదు రాజుకి. ఇలా మళ్ళీ కొన్ని రోజులు గడిచినాయి. చివరికోనాడు స్వామి సౌమ్య స్వరూపంతో వచ్చి, ఏమిరా ధర్మకీర్తి, ఇంత మొండివాడివయ్యావు, ఇంతకు ఎందుకొచ్చినట్టు నువ్వు అన్నాడు. స్వామి, తమ దయ వల్ల ధర్మాలు వినాలని వచ్చానన్నాడు రాజు. ఆ మాట వినంగానే చాలా తమాషాగా నవ్వాడు స్వామి. మొత్తానికి ఆ నవ్వు మామూలుగా లేదు. కానీ దాని అర్థం ఏమిటో బోధపడలేదు. అలా నవ్వి, సరే కూర్చో అన్నాడు స్వామి ఆదరంగా. రాజుకు మహానందం అయ్యింది. స్వామి అతన్ని ఆదరంగా దగ్గరగా పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని వెన్ను నిమురుతూ, ఓరి నాయనా, ధర్మాలు వినాలనుందా? వింటావు, మంచిదే. చివరంట ఆచరించాలి కదా. పోన్లే, వినటం ఎప్పటికైనా మంచిదే అన్నాడు. స్వామి వెన్ను నిమురుతున్నాడన్న పారవస్యమే కానీ స్వామి ఇలా అన్నాడేమిటా అన్న ధ్యాసే లేదా ఆ వెర్రిరాజుకప్పుడు. స్వామి అప్పుడు ధర్మస్వరూపమంతా వివరించి చెప్పాడు ధర్మకీర్తికి. చాతుర్వర్ణ వ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మాలను, షోడశ సంస్కారాలను, వ్రత విధానాలను, వేదాధ్యయన నియమాలను, గార్హస్థ్య లక్షణాలను, సదాచార విశేషాలను, శ్రాద్ధ ధర్మాలను, శ్రౌత స్మార్తక్రియా విభేదాలను, తిథి నక్షత్రాది నిర్ణయాలను, అనేక వ్రత ప్రకారాలను, విశేషించి ఏకాదశి వ్రత ప్రాశస్త్యాన్ని, మహాపాతకోపపాతక ప్రాయశ్చిత్తాలని, చాంద్రాయణాది ప్రాయశ్చిత్త క్రమాలని విశ్రాంతిగా వివరించి చెప్పాడు స్వామి. అంతా చెప్పి చివరికి ఇలా బోధించారు. స్వామి బోధ: నాయనా ధర్మకీర్తి,
ధర్మ మార్గం బహుజటిలంగానూ దురవగాహంగానూ ఉంటుంది. అందుచేత సంకట స్థితి వచ్చినప్పుడు ధర్మశీలులైన పెద్దల వలన ధర్మ నిర్ణయం చేయించుకోవాలి. ఎందుకంటే ప్రతివాడు స్వధర్మాన్నే అవలంబించాలి. పరధర్మాన్ని పొరపాటునైనా పట్టుకోకూడదు. స్వధర్మాన్ని త్యజిస్తే వాణ్ణి పాషండుడని, పతితుడని అంటారు పెద్దలు. వర్ణాశ్రమ ధర్మనిరతుడై ఉన్నవాడే పుణ్యాత్ముడు. చేసే ధర్మాన్ని త్రికరణశుద్ధిగా చేయాలి. జ్ఞానవృద్ధులు, తపోవృద్ధులు, వయోవృద్ధులు ఎదురైనప్పుడు వినయంతో నమస్కరించాలి. బాబు ధర్మకీర్తి, అన్నిటికన్నా మొదట వేదశాస్త్రాధ్యయనం చెయ్యాలి. దీన్నే శృతం అంటారు. దీనివల్ల ధృతి, శమము, సత్యము అనేవి మనలో నిలిచి ఉంటాయి. ఇవి అంటిపెట్టుకుని ఉంటే హృదయ గ్రంథి దానంతటా అదే విచ్ఛిన్నమైపోతుంది క్రమంగా. ఇక దూరంగా ఉంచవలసిన వాటి మాటకొస్తే క్రోధం మొట్టమొదటిది. క్రోధాన్ని ఎవరూ క్రోధం చేత అణగించలేరు. దాన్ని సహనంతో అణచవచ్చు. ఎవడి కోపం వాణ్ణే దహించి వేస్తుంది. అంతటితో ఆగదు, వాడి పుణ్యం అంతటినీ దహించి వేస్తుంది. అందువల్ల దాని విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. తను కోపానికి పరవశుడై ఒకరిని కలతపెట్టరాదు, నిందించరాదు, అవమానించరాదు, ద్రోహం చెయ్యరాదు, దురభిమానం పడరాదు. చివరకు పరుషంగా మాట్లాడనైనా మాట్లాడరాదు. అవునయ్యా, వాక్పారుష్యం కూడనే కూడదు. అది మన హృదయ మర్మాలనే కాదు, లోపల ఎముకల్ని కూడా కొరికేస్తుంది సుమా. అంతేకాదు, పుణ్యం కావాలనుకున్నవాడు దాన్ని దగ్గరకు చేరనియ్యరాదు. అది పుణ్యాలను మూలమట్టంగా నాశనం చేయగలదు. ఇతరుల మర్మాలను తాకేలాగూ పరుషంగా మాట్లాడేవాడి ముఖం మీద పెద్దమ్మ కాపురం ఉంటుంది. చదువుల తల్లి తొలగిపోతుంది. ఇక తితిక్ష అనగా సహనం సంగతి చెప్పాలంటే మాటలు చాలవు. నిప్పుల బాణాల్లాంటి పరుషవాక్యాలు గుండెలకి గుచ్చుకుంటున్నా చెలించకుండా, చిరునవ్వు చెరగకుండా ఎవడుంటాడో వాడు ఉత్తముడు. వాడిది పుణ్యాల పంట. తన్నెవరైనా తిడితే వాళ్ళని తాను తిట్టక, పరులతో తిట్టింపక, తన్ను కొట్టిన వారిని తాను కొట్టక, కొట్టింపక, తను ద్రోహం చెయ్యక, చేయింపక శాంతుడై ఉండే మహాత్ముడికి దేవతలే ఎదురొచ్చి పూర్ణ కుంభాలతో స్వర్గానికి తీసుకెడతారయ్యా. కనుక పరుషవాక్కు దగ్గరకు చేరకుండా జాగ్రత్త పడాలి. ఆ మాటకొస్తే అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే సర్వోత్తమం. ముఖ్యంగా సభలలో మౌనమే మంచిది. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఆ మాట సత్యమై ఉండడం 2 రెట్లు మంచిది. ఆ మాట ప్రియం కూడా అయితే ఇక దానికి సాటి లేదు. కనుక బాబు అలాంటి మాటే మాట్లాడాలి మాట్లాడితే. లేకపోతే మౌనంగా ఊరుకోవాలి. ఇక మనం జాగ్రత్త తీసుకోవలసిన వాటిల్లో సాంగత్యం చాలా ప్రధానమైంది. ఎలాంటి వారి సాంగత్యం చేస్తే అలాంటి వాడివే అవుతావు. తపస్సుల సాన్నిధ్యంలో ఉంటే నువ్వు తపస్వివే అయిపోతావు. లోకతత్వమే అంతా. ఎర్ర రంగు వేస్తే కాషాయ వస్త్రం అవుతుంది, నల్ల రంగు వేస్తే మలిన వస్త్రం అవుతుంది. దొంగల సహవాసం చేస్తే దొంగవే అవుతావు. అందువల్లే నీచ సేవ చెయ్యరాదంటారు పెద్దలు. తాను ఎలాంటి వారిని దగ్గర చేర్చుకుంటాడో తను అలాంటి వాడవుతాడు. తాను ఎలాంటి వారి దగ్గర చేరుతాడో తాను అలాంటి వాడవుతాడు. అన్నిటినీ మించి తాను ఎలాంటి వాడు కావాలని కోరుకుంటాడో అలాంటి వాడే అవుతాడు మానవుడు. ఏది కాకూడదనుకుంటాడో దాని నుంచి దూరంగా జరగాలి. దేని నుంచి తొలగిపోతాడో దాని నుంచి విముక్తి లభిస్తుంది. సంసారమంతా ఇంతే. కనుక ధర్మకీర్తి ఒకడిలా సమస్తాన్నించి విముక్తుడయ్యాడనుకో, వాడికి ఇక దుఃఖమేది? కావాలనుకుంటే మటుకు వాడు నిందని ప్రశంసని రెంటిని సమంగానే చూస్తాడు. వాడితరులని జయించడు, తను ఓడిపోడు. తనకొకరి మీద పగ ఉండదు, తానొకరికి పగవాడు కాదు. అలాంటి వాడికి దుఃఖము లేదు, సంతోషము లేదు. వాడిదే అద్వైత స్థితి. వారందరికీ మేలునే కోరుకుంటాడు. వాడికెవరూ గిట్టని వాళ్ళు లేరు కదా. మరి ఎప్పుడూ సత్యమే చెబుతాడు వాడు. అబద్ధం చెప్పవలసిన అగత్యం లేదు కదా వాడికి. వాడెప్పుడూ ఇంద్రియ నిగ్రహం కలిగే ఉంటాడు. వాడన్నిటి నుంచి దూరంగా జరిగేశాడు కదా. మరి బాబు, వాడు సాధు అంటే వాడే ఉత్తమ పురుషుడు, వాడే పురుషోత్తముడు. ఇక దుష్టుడంటావా? వాడెవడు చెప్పినా వినడు. ఎప్పుడూ ఇతరుల లోపాలనే వెతుకుతూ ఉంటాడు. ఇస్తానని ఎగేస్తాడు, అడిగితే తిట్టిపోస్తాడు, చేసిన మేలు మర్చిపోతాడు, కామాదులకు వశమై ఉంటాడు. వాడి ముక్కు మీద కోపం చిందులేస్తూ ఉంటుంది. ఎవడైనా ఉపకారం చేస్తే ముందు నమ్మనే నమ్మడు, నమ్మినా మర్చిపోతాడు. అందరూ వెధవలే అంటాడు. వీడు అధమ పురుషుడంటే. కనుక నాయనా ధర్మకీర్తి, నువ్వు ఉత్తమ పురుషుల మార్గంలో నడు. ఉత్తముల్నే దగ్గరకు చేర్చుకో. అల్పులను దగ్గరకు చేరనీయకు. ఉత్తమ భావనలే చెయ్యి, ఉత్తమ కార్యాలే చెయ్యి, ఉత్తమ సూక్తులే పలుకు. అదే ఉత్తమోత్తమైన ధర్మం. అలా చేస్తే క్రమంగా ఇందాక చెప్పానే ఆ సుఖ దుఃఖాతీత అద్వైత స్థితి వస్తుంది. అదే ధర్మాలకన్నిటికీ ఉత్తమోత్తమైన ఫలం. ఆ ఫలం లభించేలాగా నడుచుకో అని ఈ విధంగా గంగా ప్రవాహంలాగా స్వామి ధర్మోపదేశం చేస్తుంటే
ఏకాగ్రంగా విన్నాడు ధర్మకీర్తి. స్వామి పలుకులు అతన్ని సమోహపరిచినాయి. ఆ కంఠధ్వనిలో ఉన్న లోకాతీతమైన మాధుర్య విశేషానికి అతను పరవశించిపోయాడు. చెప్పిందంతా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకుని స్వామి దగ్గర సెలవు తీసుకుని రాజ్యానికి తిరిగి వచ్చి ఆ ధర్మాన్ని యథాశక్తిగా ఆచరణలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వచ్చాడు ధర్మకీర్తి. ఆ కొత్తలో అతడెన్నో యజ్ఞయాగాలు దానధర్మాలు చేస్తుండేవాడు. విశేషించి స్వామి చెప్పిన ధర్మశాస్త్రాన్ని అర్హులనుకున్న వారికందరికీ విరివిగా ఉపదేశిస్తుండేవాడు మర్మం లేకుండా. చ్యుతి. అలా చాలా ఏళ్లు గడిచాయి. కానీ రాచబతుకు చాలా చెడ్డది. అది దుర్జనులకి దుర్గుణాలకి ఉన్నంత సన్నిహితంగా సజ్జనులకి సద్గుణాలకి ఉండదు. క్రమంగా అతని దగ్గరికి హేతువాదులని పేరు పెట్టుకున్న భ్రష్ట బుద్ధులు చేరారు. ప్రతి వాడికి బోధ చేయాలనే వెర్రి ఒకటి ఉంది కదా ఇతనికి. అభాస జ్ఞానాన్ని చూసి జ్ఞానమని, అతి తెలివిని చూసి తెలివని భ్రమించి మురిసిపోయే గుణం మొదటి నుంచి ఉంది కదా. ఇక కావలసిందేముంది? వారందరికీ ఏదో బోధ చేద్దామని వారందరినీ దగ్గర చేరనిచ్చాడు. స్వామి చెప్పాడు కదా, ఎలాంటి వాళ్ళని దగ్గర చేరదీస్తావో నువ్వు అలా అవుతావురా అని. సరిగ్గా అలాగే జరిగింది. వాళ్ళు వేసే మెలిక ప్రశ్నలకు ఇతను సమాధానం చెప్పలేకపోయేవాడు. దాంతో స్వామి చెప్పింది సమగ్రం కాదేమో అని అనుమానం వచ్చింది మొదట్లో. చెప్పిన విషయంలోనే ఏదైనా లోటుందేమో అనిపించింది తరువాత. ఆ తర్వాత అసలు స్వామే ఈ ధర్మాలు ఆచరించడం లేదు కదా, నాకెలా చెప్పాడు అనిపించింది. అటుపైన స్వామి ఇదంతా ఒట్టి దాంభికమని ఏదో తను అడిగాడు కనుక అక్కడ విన్నవి ఇక్కడ విన్నవి పోగు చేసి చెప్పాడు. అంతేకాని ధర్మ నిర్ణయం చేయటానికి కావలసిన శాస్త్రజ్ఞానం ఆయనకు లేనే లేదని అనిపించింది. ఇంతకన్నా వివరాలెందుకు? వాడు నాస్తికుల సంఘాతంలో పడి క్రమంగా నాస్తికుల్ని మించిపోయాడు. అబ్బా, భ్రష్టత కవధుల్లేవు కదా. అందులోనూ రాజు భ్రష్టుడు కావటం మొదలు పెడితే వాడిని ఆపగలవాడెవడు? రాను రాను అతడు సప్త వ్యసనాలకు మారుపేరుగా మారిపోయాడు. అసలే యథారాజా తథా ప్రజ అని సామెత. ఇక రాజు స్వయంగా యజ్ఞయాగాదులు దాన ధర్మాలు శాస్త్రచర్చలు మానేయటమే కాక భ్రూణ హత్యలు వర్ణసాంకర్యాలు నాస్తిక బోధలు వ్యసన కళా క్రీడాభ్యాసాలు చేసేవారికి విశేష పారితోషికాలు ఇస్తుంటే ఆ రాజ్యం ఏమవుతుంది? ఏం కావాలో అదే అయ్యింది. ఇతనికి తన పాపమే కాక రాజా రాష్ట్రకృతం పాపం అని ఉంది కనుక రాజ్యంలో వారందరి పాపాలు కూడా వచ్చి నెత్తిన పడసాగినాయి. ఇలా తన పాపాలు తోటివారి పాపాలు అన్నీ తనే పోగేసుకుని ఒక పెద్ద పాపపు మూటగా తయారయ్యాడు రాజు. అదృశ్య హస్తం. అక్కడ సహ్యాద్రి మీద ఉండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు దత్తస్వామి. వీడిలా అవుతున్నాడే అని ఆయన మనసు కందిపోతోంది. ఎంత తోస్తే అంత చెయ్యటమే తప్ప ఒకడి మాట వినే గుణం లేదు వాడికి. పైగా వాడు రాజు. అందుచేత తల పంకించి ఊరుకున్నాడు స్వామి. ఇలా ఉండగా ఒకనాడు వాడికి ఉన్నట్టుండి వేటకు పోవాలని బుద్ధి పుట్టింది. అది వైశాఖ మాసం. వేటకు అనువైన కాలం కాదు. అయితేనేమి ఎంత తోస్తే అంత చేసే స్వభావం కదా. తక్షణం బయలుదేరాడు దొరికిన మిత్రుల్ని తీసుకుని. రేవా నదీ తీర ప్రాంతారణ్యాలలో వేట మహోత్సాహంగా సాగింది. ఆ వేట తమకం ఎంత బలంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలియాలి. ఒక స్థితి దాటాక వాడికి ప్రాణాలు తీయడమే సరదా తప్ప ఎవరి ప్రాణాలు తీస్తున్నామనేది అట్టే పట్టదు. ఈ ధర్మకీర్తి అలాంటి వాడే కనుక ఆ తమకంలో తాను ఎటుపోతున్నాడో తన పరివారం ఎటుపోతున్నదో వాడికి తెలియదు. తనను ఒక ప్రక్క తన పాపకర్మము మరో ప్రక్క దత్త సద్గురుమూర్తి ముక్కుకు తాడు వేసి గుంజుతున్నారని వీడికి తెలియదు. తన ప్రభావమే సర్వానికి కర్త అని వాడి నిశ్చయం అప్పట్లో. అవును మరి, తన పూర్వపుణ్యం వల్ల ఏదో ఒక పని సానుకూలపడితే అదంతా తన ప్రజ్ఞకు ఫలమేనని ఒక సామాన్యుడే భ్రమిస్తూ ఉంటాడు కదా. ఇక తన కళ్ళెదుట అనేక మహాకార్యాలు అవలీలగా జరిగిపోతూ ఉంటే పైగా ప్రక్కనున్న వారంతా అది నీ ప్రజ్ఞే అని ఢంకా బజాయించి చెబుతూ ఉంటే ఒక రాజు అలా భ్రమించడంలో ఆశ్చర్యమేముంది? ఆ ధర్మకీర్తికి ఒళ్ళు తెలిసేటప్పటికీ అటు గుర్రం పరిగెత్తలేక అలసి వేళ్లాడిపోతుంది. దాహంతో నోరు తెరుచుకొని నురగలు కక్కుతోంది. ఇటు తను దప్పికతో ఆకలితో అలసటతో నీరసంతో ఎగరొప్పుతో స్పృహ తప్పిపడేందుకు సిద్ధంగా ఉన్నాడు. పరివారం ఎటుపోయిందో తెలియదు. అది ఏ ప్రాంతమో తెలియదు. పైన సూర్యుడు మాత్రం భూమిని కులిమిలో పెట్టి కాలుస్తున్నాడు. అడవి సుడిగాలులు నిప్పు కణికల్ని మోసుకొస్తున్నాయి. గుర్రానికి ఇతన్ని మోసే శక్తి లేదు. అది చావటానికి సిద్ధంగా ఉంది. రాజధర్మం ప్రకారం కాకపోయినా, పోనీ వీరధర్మం ప్రకారమైనా కాకపోయినా కనీసం తన నాస్తిక మిత్రులు చెప్పే కృతజ్ఞతతోనైనా అతను ఆ గుర్రం దిగి నడవవలసి ఉంది. అయినా అతను ఆ గుర్రం దిగలేదు. 4 అడుగులు వేసి కుప్పకూలి అతనెదుటే గిలగిలా తన్నుకొని మరణించింది గుర్రం. గుర్రం కూలడంతో ఇతని కాలు బెణికింది. తను ప్రక్కనే ఉన్న ఆ గుర్రానికి దిక్కులేని చావే అయ్యింది. అది చూసి ఇతని మనస్సంతా మరీ వికలమైపోయింది. ఆ గుర్రంలాగే తాను దిక్కులేని చావే చావవలసి వస్తుందేమో, ఈ గుర్రపు చావు దానికి సూచనేమో అనిపించింది.
వెంటనే అప్రయత్నంగా దత్తస్వామి పాదాలు గుర్తుకొచ్చాయి. కానీ వెంటనే అదంతా మూఢనమ్మకం పొమ్మని తోసిపారేశాడు. ముందు కాస్త దప్పిక తీరాలి. ఆ బెణికిన కాలితో అలాగే వెతుక్కుంటూ కాస్త నడిచాడు. మొత్తానికి అది రేవా తీర ప్రాంతం కనుక రేవా నదిని వెతకాలని అతని ఊహ. అలాగే నడుస్తున్నాడు ప్రాణాలు ఉగ్గపెట్టుకుని. ఎక్కడి నుంచో కొంచెం చల్లటి గాలులు వస్తున్నట్టు అనిపించింది. ప్రాణం లేచి వచ్చింది. క్రొత్త ఉత్సాహాన్ని పుంజుకుని నడుద్దామని 2 అడుగులు వేశాడు. కానీ దత్తస్వామి సంకల్పం మరోలా ఉంది. అది వాడికేం తెలుసు? వాడికి తెలిసిందల్లా కాలికేదో అడవి తీగ పట్టుకుంది. బోర్ల బొక్కలాగా పడ్డాడు. మొహం మీద బలంగా దెబ్బ తగిలింది. దాంతో మళ్ళీ కొంతసేపు కదలలేకపోయాడు. కొంతసేపటికి లేచి మళ్ళీ వెతకడం ప్రారంభించాడు. ఆ రోజు అలా 2-3 సార్లు ఎదురు దెబ్బలు తగిలినాయి. నరకయాతన రా బాబు అనుకున్నాడు. నరకం లేదు గిరకం లేదు అనుకున్నాడు మళ్ళీ. మొత్తానికి వాడికి నది కనిపించేసరికి పొద్దుగొంక సాగింది. నదిని చూసిన ఉత్సాహంలో సేదదీరేట్టుగా స్నానం చేసి పొట్టపట్టినన్ని నీళ్లు తాగాడు ఆశ కొద్దీ. దాంతో ఏదో కొత్త రోగం కమ్ముకొచ్చినట్టు అయ్యింది. ఇక కదలలేకపోయాడు. కడుపులో తిమిలినట్టయి తాగిన నీళ్లన్నీ కక్కేశాడు. ఆకలి మండుకుపోతున్నట్టుంది. ఇంతలో ఆ దగ్గరలో ఏవో దీపాలు కనిపించినాయి. క్రమంగా ఏవో భజన గీతాలు వినిపించినాయి. దగ్గరలో ఏదో మునిపల్లె ఉన్నట్టుంది. ఆ రోజు ఏకాదశి కావటం వల్ల ఆ రాత్రి నదీ తీరాన హరికీర్తనతో జాగారం చేద్దామని దీపారాధనలతో గుంపులుగా వస్తున్నారు వారంతా. ఎవరో మనుషులు వస్తున్నారని తెలిసేసరికి కాస్త అన్నం అడుగుదామనిపించింది రాజుకి. ఎంత మహారాజు అయితేనేమి, ఆకలి ముందు అందరూ ముష్టివాళ్లే. కానీ రాజు కది అలవాటు లేని ముష్టి. ఆ ఊహే తల తీసేసినట్టుగా ఉంది. అయినా వాళ్లకల్లంత దూరంలో ఉన్నారు. తనకు నడిచేందుకు కాదు కదా, అరిచేందుకు కూడా శక్తి లేదు. ఇంతలో వాళ్ల మాటల వల్ల ఆ రోజు ఏకాదశిని వారంతా ఉపవాసం ఉండి జాగరణ చేయడానికి అక్కడికొచ్చారని తెలిసింది. దాంతో ఆశలన్నీ అడుగంటినాయి. కానీ ఏకాదశి వ్రతం అనేసరికి దత్తస్వామి చేసిన ఉపదేశం గుర్తుకు వచ్చింది. ఆయన చెప్పింది నిజమేనేమో, ఈ మహర్షులంతా ఆచరిస్తున్నారు కదా అనిపించింది. ఆయన మాట మీరినందుకే ఈ గతి పట్టిందేమో అనిపించింది. ఇక నేను బ్రతికేటట్టు లేను అనిపించింది. రాజు మనస్సుని రవ్వంత పశ్చాత్తాపము, బోలెడంత దుఃఖము ఆవరించినాయి. అతను అసక్తుడుగా అక్కడే పడి ఉండిపోయాడు. ఆకలి వల్ల, రోగం వల్ల నిద్ర రావడం లేదు. కళ్లకు వాళ్ల దేవారాధనలు కనిపిస్తున్నాయి. చెవులకు వారి హరికీర్తనలు అమోఘంగా వినిపిస్తున్నాయి. అలా మహాత్ములైన మహర్షులు ఉచ్చరిస్తున్న హరినామం చెవుల్లో పడుతుండగానే రాత్రి ఓ పొద్దువేళ్లకు రోగం విషమించి ప్రాణం ఎగిరిపోయింది. నాన్నగారు, ఇక్కడితో ధర్మకీర్తి కథ అయిపోయింది. నిజానికి అయినా కథ ఇంకా ఉంది. దాన్ని కూడా ధర్మకీర్తి కథగానే చెబుతాను వినండి. యమరాజ్యం. భయంకరాకారులైన యమభటులు వచ్చి నానా హింసలు పెడుతూ గొంతుకు ఉచ్చులు వేసి నరకానికి తీసుకెళ్లారు అతన్ని. అక్కడ అంతకన్నా భయంకరంగా ఉన్న యమధర్మరాజు గారి ముందు నిలబెట్టారు. ఆయన ఇతన్ని చూసి పళ్ళు పటపటా కొరుకుతూ, వీడి చేతలేమిటి అన్నాడు చిత్రగుప్తుడితో. ఆ చిత్రగుప్తుడు చిట్టాలన్నీ గబగబా తిరిగేసి, స్వామి, అబ్బో, పాపాల జాబితా అంతు లేకుండా ఉంది. కానీ ధర్మ సూక్ష్మం ఒక్కటి మిగిలి ఉందండి. వీడు ఏకాదశి నాడు జంతుహింస చేసిన సంపూర్ణోపవాసం చేశాడు. రేవానదిలో స్నానం చేశాడు. వ్రతపరాయణుల సాన్నిధ్యంలో జాగరణ చేసి వారు చేసే హరికీర్తనలు వింటూ ఏకాదశి ఘడియల్లోనే ప్రాణాలు విడిచాడు. అయ్యా, వేదశాస్త్ర ప్రకారం ఏకాదశి ఉపవాస ప్రభావం వల్ల సమస్త పాపాలు హరించుకుపోతాయి. ఇకపోగా వీడికి ఏకాదశి జాగరణ, నామ సంకీర్తన, శ్రవణ ఫలాలు మిగిలిన్నాయి. ఇదిగాక దత్తస్వామి హస్తస్పర్శ తరగని నిధిగా ఉంది. చేసిన విద్యాదానం ఉంది. మొదట్లో చేసిన ధర్మాల ఫలం కొంచెంగా ఉంది. అది విషయం అన్నాడు. ఆ మాటలు వినేసరికి అంతవరకు భయంకరంగా ఉన్న యమధర్మరాజు ఉన్నట్టుండి బహుసౌమ్య మనోహరాకారంగా మారిపోయాడు. ఆయన కనుసన్న చేశాడు కాబూలు. భటులు వచ్చి బంధాలు తెంచేశారు. యమధర్మరాజు ఆసనం చూపించి కూర్చోమని మర్యాద చేశాడు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడి వంక చూసి, అన్ని పాపాలు చేసిన వాడికి చివరికి ఆ సద్బుద్ధి ఎలా పుట్టింది అని అడిగాడు. స్వామి, ఈయనకు బుద్ధి పుట్టడం కాదు, దత్తాత్రేయ స్వామివారు గుంజుకుపోయారు చిత్రగుప్తుడు చెప్పాడు. ఆ మాట వినగానే విషయం అంతా అర్థమైంది కాబోలు. అహో, దత్తాత్రేయ స్వామివారి కరుణ అపారం అని చేతులొక్కసారి జోడించి కళ్ళు మూసుకొని ఒక్క క్షణం దత్తస్వామిని ధ్యానించాడు యమధర్మరాజు. ఆ తర్వాత తన భటుల వంక చూసి ఇలా చెప్పసాగాడు. భటులారా, ఇదివరలో మీకు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా, సరిగా గుర్తుపెట్టుకోండి. మీరు ధర్మపరాయణుల జోలికి పోరాదు. శివకేశవ నామాలని కీర్తించేవారి ఛాయలకే పోరాదు. ఏకాదశి వ్రతం ఆచరించేవారి మాటే తలచరాదు. ఏకాదశి నాడు పాపాలన్నీ అన్నాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. కనుక ఆనాడు అన్నం తినేవాడు పాపాలు తింటున్నాడన్నమాట. వాణ్ణి శిక్షించాలి మనం.
ఏకాదశి వ్రతాన్ని జన్మలో ఒక్కసారి ఆచరించినా చాలు, ఇక వాణ్ణి శిక్షించే అర్హత మనకు లేదు. ఇప్పుడు ఇతని విషయం చూడండి. కావాలని ఏకాదశి వ్రతం చేయలేదు ఇతను. పాప పంకిల బుద్ధితో గురువులను తిరస్కరించి దురాచారుడయ్యాడితను. నిజానికి ఇలాంటి వాళ్లను శిక్షించడమే మన పని. కానీ ఇతని అదృష్టం ఏమిటంటే సాక్షాత్తు దత్తస్వామినే గురువుగా ఆశ్రయించాడు. ఆశ్రయించి కూడా మళ్ళీ భ్రష్టుడయ్యాడు. ఆ స్వామిని వదిలేశాడు. అయితేనేమి, ఆ స్వామి ఇతన్ని వదల్లేదు. మరణ సమయం సమీపిస్తుండగా ఇతన్ని హరిభక్తుల సమీపానికి చేర్చాడాయన. ఇందువల్ల ఇతనికి ఏకాదశి వ్రతఫలం దక్కింది. చూసారా, దత్తస్వామిని ఆశ్రయించిన వారికి ఫలం ఎలా ఉంటుందో. అందుచేత దత్తభక్తుల జోలికి మీరు అసలే పోరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏకాదశి వ్రతఫలం వల్ల ఇతని పాపాలు హరించుకుపోయినాయి కనుక ఇతన్ని తగురీతి సత్కరించి వైకుంఠంలో అప్పజెప్పి రండి. ఆ మాటలు వింటుంటే ధర్మకీర్తికి కళ్ళు తిరిగినంత పనైంది. తానిప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే ఈ లోకం ఉన్నదా లేదా అని అతని నాస్తిక మిత్రులు చేసిన వాదాలన్నీ గుర్తుకు వచ్చి అసహ్యం వేసింది. తాను స్వామికి చేసిన ద్రోహానికి తనలో తానే పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. భక్తితో దత్తస్వామిని శ్రీహరిని ధ్యానిస్తూ ఉండిపోయాడు. ఇంతలో యమదూతలు ఒక దివ్య విమానం తెచ్చి అతనికి పూలమాలలు అవి వేసి అలంకరించి ఆ విమానంలో వైకుంఠపురం తీసుకెళ్లారు. అతగాడు వైకుంఠంలో చాలా సంవత్సరాలు సుఖాలు అనుభవించాడు. ఆ తర్వాత పుణ్యం తరిగిపోయిందని స్వర్గానికి చేర్చారు అతన్ని. భూలోకంలో అంతా స్వర్గసుఖం అని వ్యామోహపడతారు కానీ వైకుంఠ సుఖం ముందు స్వర్గసుఖం ఎన్నో వంతు. అతను ఆ స్వర్గసుఖాలని కూడా బహుకాలం అనుభవించాడు. అక్కడ కూడా పుణ్యం ఖర్చు అయిపోయినాక అతన్ని భూలోకంలోకి పంపేశారు. అయితే అతనికి పుణ్యశేషం ఉంది. దత్తస్వామి చెప్పిన విద్య, అనేక మందికి మర్మం లేకుండా విద్యాదానం చేసిన పుణ్యం ఒకటి ఉండగా ఎన్నటికీ తరగని దత్తకృప అతనికి వెన్నంటి ఉంది. అందువల్ల అతను శ్రోత్రియులై హరిభక్తులై మహర్షులైన వారింట్లో పూర్వజన్మ స్మృతి కలిగి పుట్టాడు. తండ్రి దత్తస్వామి కృప వల్ల ఈ జాతి స్మరత్వం వచ్చింది. దానివల్ల కనీసం ఈ శరీరంలో ఉండగానైనా సరే జన్మ పరంపరను ఉత్తరించే తెరువును పట్టాలి. నేనందుకే ప్రయత్నిస్తున్నాను. ఒకటి ఖాయమైంది. ఇప్పుడు వైకుంఠమైనా సరే అది శాశ్వతం కాదు. ఇక స్వర్గం పేరు ఎత్తనే అక్కర్లేదు. మళ్ళీ తప్పదు భూవాసం. ఇహ నేనా తిప్పలు పడలేను. స్వామి కృప వల్ల ఈ బుద్ధి వచ్చింది, ఈ విసుగు వచ్చింది, ఈ విరాగం వచ్చింది. ఇక తుంచేయాలి చక్రభ్రమణాన్ని. ఇక వెనుక ముందు చూసే ప్రశ్నే లేదు. నాన్నగారు, మీరంతా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. అయితే దత్తస్వామి కృప జన్మల పులిమేరను కూడా చీల్చుకొని నన్ను వెన్నంటి వస్తున్న మహాభాగ్యం నాకున్నది. ఇక నేను దానిని వ్యర్థం చెయ్యను. నాన్నగారు, ఇక ఒక్క క్షణమైనా వ్యర్థం చేసే ధైర్యం నాకు లేదు. అదిగో కనిపిస్తున్నాయి మృత్యువు కోరలు. అదిగో వినిపిస్తున్నాయి యమ మహిషపు గజ్జల ధ్వనులు. నాన్నగారు, మీకు తెలియంది కాదు. నిత్యం సన్నిహితో మృత్యు సంపదత్యంత చంచల ఆసన్న మరణో దేహ. ఏ క్షణమైనా మృత్యువు మీద పడవచ్చు. అసలే మానవ జన్మ దుర్లభం. అందులోనూ హరిభక్తులైన మీలాంటి వారి కడుపున పుట్టగలగడం మరీ దుర్లభం. ఎలాగో దత్తకృప వల్ల అవి వచ్చినాయి. ఏం వచ్చినా దేహం మెరుపు కన్నా చంచలం. అది మరిచిపోరాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. హరిభక్తి ఒక్కటే సంసార మహారోగానికి మందు. హరి పూజ వల్ల సమస్త విఘ్నాలు పోతాయి. మనస్సు పరిశుద్ధమవుతుంది. మనశుద్ధి వస్తే ఇక లేనిదేముంది? మోక్షం అరచేత చిక్కినట్టే లెక్క. అందువల్ల హరిభక్తి విషయంలో అర నిమిషమైనా ఏమరపాటు పడటానికి వీలు లేదు. ఈ ప్రపంచంలో హరిభక్తి తప్పితే మరోటి ఏది మనని ఉద్ధరించదు. కనుక నాన్నగారు, శ్రీదత్త ప్రభు కృపావలంబనంతో హరిభక్తి మార్గంలో జన్మ పరంపరను అధిగమించి ఆత్మలాభం పొందాలని నేను ప్రయత్నిస్తున్నాను. నాన్నగారు, ఇది ఇప్పటి నా చరిత్ర. నన్ను ఆశీర్వదించండి. పుత్రుడి చరిత్ర అంతా విని గాలవముని మహానందభరితుడై దత్తస్వామి కృపావైభవాన్ని చూసి ఆనంద ఆశ్చర్యమగ్నుడవుతూ పుత్రుడిని అధికంగా అభినందించాడు. ఇలా చూస్తే ఆది నుంచి అంతం దాకా దత్త చరిత్ర అంటే అది ఒక కృపా మహాప్రవాహమే తప్ప మరోటి కాదనిపిస్తుంది. ఆయన చరిత్రను బోధించే అంశాలు అనేక పురాణాల్లో మనకు కనిపిస్తాయి. అవన్నీ క్రోడీకరించి ఒకచోట చేర్చడం దుష్కరమైన పని. ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఏదో చెప్పుకోవాల్సింది ఉండిపోతూనే ఉంటుంది. స్వామి ఒకప్పుడు కళ్ళు తెరిచి ఉంచి భ్రూమధ్యంలో దృష్టి పెట్టి 3000 దివ్యవర్షాల పాటు బ్రహ్మోత్తరమైన తపస్సు చేశాట. ఆ వివరాలు మనకు తెలియవు. ఇక స్వామి పద్ధతి ఏది అంటే అది మనకు అసలే తెలియదు. ఒకప్పుడు ఆయన శ్రోత్రియుల కన్నా శ్రోత్రియంగా ఉంటాడు. మరొకప్పుడు మహారాజులాగా దానాలు చేస్తుంటాడు. మరుక్షణంలో బొచ్చపుచ్చుకుని ముష్టికి బయలుదేరతాడు. ఒకప్పుడు గుహల్లో మఠం వేసి ఉపవాసాలతో యోగం చేస్తాడు.
మరొకప్పుడు అడవుల్లో మకాం పెట్టి మంత్రోపాసనలు చేస్తాడు. వేరొకప్పుడు సన్యాసిగా కనిపిస్తాడు. మరొకప్పుడు భ్రష్టుడిలాగా కనిపిస్తాడు. వేరొకప్పుడు సద్గృహస్థుడిలా కనిపిస్తాడు. ఒకప్పుడు శ్రీహరిని ఉపాసిస్తాడు. వేరొకప్పుడు శివుణ్ణి ఆరాధిస్తాడు. మరొకప్పుడు గణేశుణ్ణో, ఆదిత్యుణ్ణో, అంబికనో, మరొకరినో అర్చిస్తాడు. ఒకప్పుడు ఆయన కాశీ వెళ్ళి అక్కడ విశ్వేశ్వర లింగానికి దక్షిణంగాను, త్రిపురాంతక లింగానికి పశ్చిమంగాను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దాని ఎదురుగా కొన్ని సంవత్సరాలు శిలా విగ్రహంలాగా కూర్చుండిపోయాడట. ఆ లింగానికే దత్తాత్రేయ లింగమని, అక్కడ తీర్థానికే దత్తాత్రేయ తీర్థమని ప్రసిద్ధి వచ్చింది. ఆ రెండు సర్వశ్రేయస్సులకు విధానాలని ప్రమాణవాక్యాలున్నాయి. అలాగే స్వామి శ్రీశైల మహాక్షేత్రంలో కూడా సన్నిధి చేసి ఉన్నాడని ప్రసిద్ధి ఉంది. ఒకప్పుడు ఆయన నైమిసారణ్యవాసులైన మహర్షులకు సాక్షాత్కరించి మోక్ష ప్రదానం చేశాడు. ఇలా ఆయన భక్తుల్ని ఉద్ధరించిన సన్నివేశాలు అనంతం అవటం చేత అవన్నీ ఉటంకించడం సాధ్యం కాదు. జై గురుదేవ దత్తకు జై.